హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాగరిక. ఈరోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఆ దేశం ప్రతి దాంట్లోనే నెంబర్ 1గా ఉంటుంది. ఈ దేశం వెళ్ళాల్సిన వారు ఎవరైనా సరే వారెవ్వ అనాల్సిందే. ఈ దేశం ఎటానమీ చూస్తుంటే ఎవరి దేశమైనా సరే ఈర్చపడాల్సిందే. ఈ దేశంలో ఉన్న సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎగబడమని చూస్తారు. ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఈ దేశం టాప్ లెవెల్లో ఉంది. ఈ దేశ రక్షణ చరిత్ర చాలా చాలా పవర్ఫుల్. ఆ దేశం మరేదో కాదు, అమెరికా. ఈరోజు నేను అమెరికా కోసం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్ఫుల్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది ఒక నార్త్ అమెరికా కాంటినెంటల్ దేశం. అమెరికా 50 సంయుక్త రాష్ట్రాలను కలిగి ఉన్న దేశం. అట్లాంటిక్ మహాసముద్రం నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉన్న దేశం ఈ అమెరికా. దీనికి ఉత్తరాన కెనడా, దక్షిణాన మెక్సికో దేశాలతో సముద్ర సరిహద్దు కలిగి ఉన్నది. ఈ దేశ జనాభా 33 కోట్ల మంది. అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశంలో చైనా, భారత్ తర్వాత 3వ స్థానం ఉంది ఈ అమెరికా. యురేషియాలో 83% మంది అర్బన్ ఏరియాలో ఉంటే ఇంకా 17% మంది విలేజెస్లో ఉంటారు. ఫ్రెండ్స్, అమెరికా రాజధాని వాషింగ్టన్ DC. చాలా మంది మొదటి నుంచి వాషింగ్టన్ అనే అనుకుంటారు, కానీ అమెరికా మొట్టమొదటి రాజధాని న్యూయార్క్. కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా చేసి 17 జూలై 1790లో వాషింగ్టన్ DCని యునైటెడ్ స్టేట్స్కి రాజధానిగా ప్రకటించారు. దాన్ని న్యూయార్క్ సిటీగా నామకరణం చేశారు. అమెరికా అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అంటే ఏమని చెప్తారు? ఇంగ్లీష్ అని అంటారు, అవునా? కానీ ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అంటూ ఏమీ లేదు. ఇక్కడ ఎక్కువగా మాట్లాడే భాష మాత్రం ఇంగ్లీష్. ఫ్రెండ్స్, అమెరికా యొక్క ఐకానిక్ స్టాట్యూని అమెరికన్స్ తయారు చేసింది కాదు, ఫ్రాన్స్ వాళ్ళు అమెరికాకి గిఫ్ట్గా ఇచ్చారు. అదే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. అమెరికాలో ఎక్కువగా కుక్కల్ని పెంచుకోవడం ఒక ప్యాషన్గా భావిస్తారు. అక్కడ దాదాపుగా 5 కోట్ల కుక్కల్ని పెంచుకుంటారు. అమెరికాలో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. అక్కడ ఎంజాయ్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఇంతకన్నా మంచి ప్లేస్ ఇంకొకటి ఉండదు. రాత్రిపూట ఈ దేశం మరింత అందంగా కనిపిస్తుంది. దీని అందం రాత్రి అయితే చాలు మరికొంచెం రెట్టింపు అవుతుంది. అమెరికాలో ఒక్క రోజులో ఎన్ని పిజ్జాలు తింటారో తెలుసా? 100 ఎకరాల స్థలంలో సరిపడే అన్ని పిజ్జాలు ఒకే రోజులో తినేస్తారు. అంతలా పిజ్జాలు తినడానికి ఇష్టపడతారు ఈ అమెరికన్స్. అమెరికాలో చాలా మంది ఒబెసిటీతో బాధపడుతూ ఉంటారు. ఇక్కడ జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల అధిక బరువుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈరోజు ప్రపంచమంతా మన చేతుల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే ఇంటర్నెట్. అమెరికా ఇంటర్నెట్ని వాడటం 1960 నుంచి మొదలుపెట్టింది. 1989లో వరల్డ్ వైడ్ వెబ్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ హౌస్ వైట్ హౌస్. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్ DCలో ఉంది. ఈ వైట్ హౌస్లో 132 గదులు ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ ఉండే ఈ వైట్ హౌస్ చాలా ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. ఈ దేశంలో ప్రతి 100 మందిలో ఒకరు మెక్డొనాల్డ్స్లో పనిచేస్తారు. ఇక్కడ మెక్డొనాల్డ్స్ చాలా ఫేమస్. ఇక్కడ కాలేజ్లో చదువుకునే వాళ్ళు, కాలేజ్ అయ్యాక జాబ్ ట్రయల్స్లో ఉండేవాళ్ళు అందరూ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో పార్ట్ టైం జాబ్ చేసి డబ్బును సంపాదించుకుంటారు. అమెరికాలో ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. అమెరికాలో ఇండియన్స్ అంటే మంచి అభిప్రాయం ఉంది. ఇండియన్స్ మంచి టాలెంటెడ్ పీపుల్స్గా వాళ్ళు భావిస్తారు. అమెరికా అభివృద్ధిలో చాలా దేశాల కృషి ఉంది. అందులో మన ఇండియా మెయిన్గా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ దేశంలో గ్యాంగ్లింగ్ చాలా పాపులర్, జూలం కూడా చాలా పాపులర్. ఇక్కడ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల చేతులు మారుతూ ఉంటాయి. అమెరికాలో చట్టాల ప్రకారం ఇక్కడ అమ్మాయిలు పెళ్లి కాకుండానే పిల్లలు కనొచ్చు. అందుకే ఈ దేశంలో పెళ్లి కాని తల్లులు చాలా మంది కనిపిస్తూ ఉంటారు. అమెరికాలో చూడవలసిన ప్లేసెస్ కోసం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. న్యూయార్క్లో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్లో ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఒకటి. చేతిలో కాగడం పట్టుకొని ఉన్న ఈ స్టాట్యూ పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తుంది. కేవలం దీని హైట్ 151 అడుగులు మాత్రమే ఉంటుంది. మొత్తం స్టాండ్తో చూసుకుంటే 305 అడుగులు. శాన్ ఫ్రాన్సిస్కో. ఫ్రెండ్స్, ఈ నగరం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ సిటీలోకి ఎంటర్ అవ్వగానే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వస్తుంది. దాని మీద ప్రయాణం ఒక అద్భుతాన్ని కలిగిస్తుంది.
టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్, గ్రాడ్వే మరియు 7th అవెన్యూ జంక్షన్ వద్ద ఉన్న ఒక ప్రధాన వాయిద్య కూడలి ఇది పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈ సిటీ చూస్తే. లాస్ వేగాస్ని వేగాస్ అని కూడా పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్లో 28వ అత్యధిక జనాభా కలిగి ఉన్న వేగస్. లాస్ వేగస్ అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన ప్రధాన రిసార్ట్ సిటీ. ఇక్కడ ప్రధానంగా జోదం, షాపింగ్, ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మరియు నైట్ లైట్స్ని ఎంజాయ్మెంట్కి చాలా ఫేమస్. చైనా టౌన్. అమెరికాలో కొంచెం డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేయాలనుకుంటే ఈ చైనా టౌన్ మార్కెట్కి వెళ్ళాల్సిందే. ఇక్కడికి వెళ్తే మనం అమెరికాలో ఉన్న సంగతి మర్చిపోతాం, చైనాలో ఉన్నామా అన్నట్టు ఉంటుంది ఈ చైనా టౌన్. లాస్ ఏంజల్స్. ముఖ్యంగా ఇక్కడ చూడవలసింది బాలీవుడ్ సైన్, యూనివర్సల్ స్టూడియో, లాస్ ఏంజల్స్ కౌంటింగ్ మ్యూజియం, ఇంకా ఇలాంటి వండర్ఫుల్ ప్లేసెస్ చాలానే ఉన్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్ అమెరికా కోసం. ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలిసి ఉంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.